హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ 'ధురంధర్'. ఈ ఇయర్ బాలీవుడ్ నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది హైలీ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. సో ఇది మోర్ ఆఫ్ ఎ స్పై థ్రిల్లింగ్ డ్రామా. ఈ సినిమాకి ఆదిత్య దత్ దర్శకత్వం వహించారు. ఇంతకుముందు ఈయన 'ఉరి' అనే సినిమా తీశారనమాట. సో ఆ సినిమాకి చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. 'ఉరి' కూడా బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇండియన్ సోల్జర్స్ మీద జరిగిన ఒక టెర్రరిస్ట్ అటాక్ బేస్ చేసుకొని ఆ సినిమా కూడా తెరకెక్కించాడు ఆదిత్య దత్. అది చాలా పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని మధ్యలో రైటర్‌గా కొన్ని సినిమాలు చేశారు గానీ, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా చేసిన సినిమా అయితే 'ధురంధర్' అనమాట. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి ఇన్‌స్పైర్డ్ అని చెప్పేసి బేస్డ్ ఆన్ ఫ్యూ రియల్ ఆర్మీ మెన్ లైక్ కల్నల్స్ అని చెప్పేసి స్టోరీస్ అయితే వచ్చాయి. బట్ అవన్నీ నిజం కాదు. బేస్డ్ ఆన్ ద ట్రూ లైఫ్ ఆఫ్ సో మెనీ అదర్ పీపుల్ అని వచ్చింది తప్పితే ఎవరైతే క్లెయిమ్ చేశారో, ఎవరైతే కేసెస్ పెట్టారో వాళ్ళ జీవితాలకు సంబంధించిందైతే కాదు అని చెప్పేసి ఆదిత్య ధర్ గాని, లేదంటే ఆ సినిమా రైటింగ్ టీమ్ గాని క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ సినిమా సాంగ్స్ గాని, ట్రైలర్ గాని ముఖ్యంగా ఈ సినిమా రన్ టైమ్ అనేది మెయిన్ చర్చనీయాంశంగా మారింది. ఆల్మోస్ట్ 3 అవర్స్ 34 మినిట్స్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా విషయంలో అన్నిటికన్నా ఎక్కువగా చర్చించిన అంశం యాక్షన్ సీక్వెన్సెస్ అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్రాగేట్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా రియలిస్టిక్‌గా తీశారు అని చెప్పేసి దానికి సినిమా కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో వాటిలి గురించి ఎక్కువ డిస్కషన్ అయితే నడిచింది. అంటే ఇది ఓన్లీ నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా కూడా దాన్ని కవర్ చేసింది. స్పెసిఫిక్‌గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఏదైతే ఆ చువ్వలతో కట్టే సీక్వెన్స్ ఏదైతే ఉందో దానికోసం చాలా చర్చ జరిగింది. ఏంటి ఇంత దారుణంగా ఒక సినిమాలో చూపించాలా అనేది. సో ఈ చర్చలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే సో సినిమాగా ఎలా ఉంది అంటే బేసిక్‌గా మనం ఇలాంటి కైండ్ ఆఫ్ ఎస్పియోనాజ్ థ్రిల్లర్స్ అనేది అంటే వేరే కంట్రీస్‌లోకి మన స్పైస్ వెళ్ళి అక్కడ ఒక ఆపరేషన్‌ని చేపట్టడం ఇదంతా కూడా మనం చాలా సినిమాల్లో చూస్తున్నాం. అది మోర్ ఆఫ్ ఎలా ఉంటుందంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ లాగా, ఒక స్పై థ్రిల్లర్ లాగా తీసుకొచ్చారు. బట్ ఆదిత్య ధర్ ఏం చేశారంటే స్టోరీ లైన్ అదే. అంటే ఒక ఇండియన్ సోల్జర్ పాకిస్తాన్ ఆర్మీలోకి జాయిన్ అవ్వడం, లేదంటే పాకిస్తాన్‌లోకి వెళ్ళడం అదే ఫార్మాట్ గాని స్టోరీ లైన్ అదే. బట్ దీన్ని ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాగా మార్చాడనమాట. సో అందువల్ల ఏదైతే ప్రెజెన్స్ ఉంటుందో మనకి సినిమా ప్రెజెన్స్ గాని, లేదంటే దాని చుట్టూ వచ్చే ఆ సందర్భాలు గాని, ఇవన్నీ కూడా చాలా కొత్తగా కనిపిస్తాయి. అంటే మనం చూసిన సన్నివేశాలు సేమ్ ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా ఒక దేశంలోకెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఎవరైతే కీ పర్సన్ ఉన్నారో వాళ్ళ చెంతన చేరాలి. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలి. అందుకోసం అని చెప్పేసి కొన్ని అటాక్స్ చేస్తుండాలి. కొన్నిట్లో వీళ్ళు గాయపడాలి. కొన్నిట్లో అవతల వాళ్ళని గాయపరచాలి. ఇవన్నీ కూడా చాలా రెగ్యులర్ టెంప్లేట్ ఫార్మాటే. బట్ ఇవన్నీ కూడా ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామాలో అయిపోయేటప్పటికి అది కొంచెం అరేదేదో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉందే అనిపిస్తుంది. అయితే సినిమాకి మెయిన్ ప్రాబ్లమ్ కూడా రన్ టైమే. అంటే 3 అవర్స్ 34 మినిట్స్ మూవీ. అంటే ఈ చిన్న చిన్న సిగరెట్ స్మోకింగ్ యాడ్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే 3 అవర్స్ 32 మినిట్స్ అనుకోవచ్చు. సో 3 అవర్స్ 32 మినిట్స్ ఫిల్మ్‌ని అంటే యూ ఆర్ బిల్డింగ్ ఎ వరల్డ్ ఖచ్చితంగా కాదనం. అంటే ఊరేదైతే ఉందో ఆ పాకిస్తాన్‌లో ఉండే ఒక సిటీని బిల్డ్ చేయడం గాని, ఆ సిటీలో చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ఎవరు, అంటే అందులోకి ఈ క్యారెక్టర్స్ ఎవరు, ఇక్కడి నుంచి అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉంటాడనమాట. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్‌లీ ఎళ్లి ఆర్మీలోకి వెళ్ళిపోయాడు అన్నట్లు కాకుండా రియలిస్టిక్‌గానే తీశాడు కాదనం. అయితే ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ ద కోర్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే అంటే మనం మామూలుగా చూస్తుంటాం కదా! ఇప్పుడు మనం ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'వార్' గాని, లేదంటే 'వైఆర్ఎఫ్' ఎర్లియర్ స్పై థ్రిల్లర్స్ చూస్తే డైరెక్ట్‌గా ఎవరైతే ఒక హీరో ఉన్నాడో వాడు డైరెక్ట్‌గా వార్ జోన్‌లోకెళ్ళిపోతాడు. హీ ఫైట్స్ ఓవర్ దేర్ అండ్ జస్ట్ హీ కమ్స్ బ్యాక్. ఇదంతా ఒక హై 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 ఆక్టేన్ యాక్షన్ ఫిల్మ్‌లా అయిపోతుంది కదా! బట్ ఇక్కడ ఏం చేశారంటే యాక్చువల్ స్పైస్ ఎలా ఉంటారు? లేదంటే యాక్చువల్‌గా వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయనేది ఎక్స్‌ప్లోర్ చేయడం కోసం అని చెప్పేసి చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు ఆదిత్య థర్. అంటే ఇప్పుడు 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ ఉంటది. 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ స్టార్ట్స్ యాస్ ఏ జ్యూస్ షాప్‌లో ఒక పని చేసే అబ్బాయి కింద స్టార్ట్ అవుద్ది. సో లిటరల్లీ ఒక సంవత్సరం పాటు అతనికి నథింగ్ యాక్షన్ ఇన్ హిస్ లైఫ్. అంటే అతను ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడు, ఏం చేయడు. లిటరల్లీ ఆ హోటల్‌లో టేబుల్స్ తుడుచుకుంటూ, అక్కడ జ్యూస్‌లు పంచుకుంటూ అదే ఉంటాడు. సంవత్సరం, 2 సంవత్సరాల పాటు ఏం చేస్తున్నాననే ఒక అతనిలో అంటే నేనేం చేస్తున్నాను ఇక్కడ నా అవసరం ఏముందనే కైండ్ ఆఫ్ ఒక ఇది కూడా వచ్చేస్తది అతనికి. సో ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా చూపించారు కాదనం. కానీ దీన్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చిన విధానానికి 3 ½ అవర్స్ అవసరమా అంటే కాదు అనే చెప్పాలి. సో ఎందుకు అవసరం లేదు 3 ½ అవర్స్ అంటే ఇది 3 ½ అవర్స్ సినిమా తీయకూడదు అనే ఇదేం లేదు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమా ఆల్మోస్ట్ 3 ½ అవర్స్ ఉంటుంది. అలా చాలా సినిమాలు ఉన్నాయి. నేను కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి యానిమల్ సినిమాలో చూసుకుంటే దేర్ ఈస్ ఎన్ ఎమోషన్ విచ్ విల్ క్యారీ త్రూఔట్ ద ఫిల్మ్. అంటే మనకి ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఉంటుంది కదా! అది ఇనీషియల్ స్టేజ్ నుంచి. అంటే వాడు చిన్నప్పటి నుంచి ఎందుకు అలా ఉన్నాడు అనేది క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. సో అందువల్ల ఇట్ టుక్ 3 ½ అవర్స్. బట్ దానికి సీక్వెల్ ఉన్నప్పటికీ కూడా వీ వోంట్ ఫీల్ దట్ ఓకే. ఇది ఎందుకు అవసరమా అనిపించదు. ఎందుకంటే అక్కడి నుంచి ఇట్ ఓపెన్స్ టు ఎ డిఫరెంట్ చాప్టర్ అది యానిమల్ అనేది. ఇప్పుడు 'యానిమల్ పార్క్' కూడా. దీనికి కూడా ఒక సీక్వెల్ ఉంది. 'రివెంజ్' అని అనౌన్స్ చేశారు. దానికి 19థ్ మార్చ్ 2026 అని చెప్పేసి డేట్ కూడా ఇచ్చేసారు. అంటే దే లిటరల్లీ హావ్ ఎవ్రీ ఫుటేజ్. అంటే షూట్ అంతా అయిపోయింది. జస్ట్ నాకు తెలిసి పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉండుండొచ్చు ఆ సినిమా. అంటే 3 ½ అవర్స్ సినిమా చూపించిన తర్వాత కూడా బట్ స్టిల్ యూ హావ్ మోర్ స్టోరీ. అంటే సినిమాకి స్టోరీ ఉంది. నేను కాదనట్లేదు. ఇట్ హాస్ మోర్ స్కోప్. ఇట్ హ్యాడ్ మోర్ స్కేల్. బట్ ఇక్కడ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ లేకుండా నువ్వు ఎంత ఎస్టాబ్లిష్ చేసుకొని ఏం లాభం?
ఇక్కడ 'రణ్వీర్ సింగ్' ఎవరు? అతను ఏంటి? అతను ఎందుకొచ్చాడు? అతని అతను అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ అతను ఏదో కంట్రీలోకి వచ్చేసాడు అన్నట్లు కాదు గదా! అతను ఎందుకొచ్చాడు? అతని బిహైండ్ ద స్టోరీ ఎమోషన్ ఏంటి? అతను ఎందుకని అంత బలంగా అక్కడ ఉండగలిగాడు? అతన్ని అక్కడ ఉంచుతున్న ఎమోషన్ ఏంటి? ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయకుండా నువ్వు 3 ½ అవర్స్ కూర్చొని నీకు నెక్స్ట్ పార్ట్‌లో చూపిస్తానంటే అవ్వదు గదా! సో, ఇది సినిమాకి మైనస్ అని జెప్పాలి. అదర్ దాన్ దట్ పెర్ఫార్మన్సెస్ అయితే అంటే లిటరల్లీ చాలా క్యారెక్టర్స్ ఇప్పుడు మాధవన్ క్యారెక్టర్ ఉంటుంది. మాధవన్ క్యారెక్టర్ మేకప్ ఎక్సలెంట్ అనమాట. అంటే లిటరల్లీ మనం అజిత్ దోవల్‌నే చూస్తా ఉంటాం ఆన్ స్క్రీన్. అరే! ఇది అజిత్ దోవల్ గదా! అని జెప్పేసి లిటరల్ అంటే ఆ హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, ఆ మీస కట్ దగ్గర నుంచి, ఆ అప్పర్ లిప్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ వాస్ ప్రతి మైన్యూట్ డీటెయిల్‌ని చాలా ప్రాపర్‌గా రీక్రియేట్ చేశారు. బట్ ఇట్స్ నాట్ లైక్ మిమికింగ్ ఎట్ ద సేమ్ టైమ్. బట్ ఆ రీక్రియేషన్ అనేది అర్థమవుతా ఉంటదనమాట మనకి. అలాగే ఐఎస్ఐ క్యారెక్టర్స్ గాని ఏదైతే అక్షయ్ ఖన్నా పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అంటే లిటరల్లీ సినిమాలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. లైక్ అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇలా చాలామంది యాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా అక్షయ్ ఖన్నా స్క్రీన్ ప్రెజెన్స్, అక్షయ్ ఖన్నా ఆరా అనేది ఏదైతే ఉందో అది అందరికన్నా డామినేటింగ్ అనమాట. సో లిటరల్లీ సినిమా మొత్తానికి ఆయనకి తిప్పికొడితే ఒక 2 పేజీల డైలాగులు కూడా ఉండవు. సింప్లీ ఎక్స్‌ప్రెషన్స్ ఆ కోపంగా, ఆ పొగరుగా చూస్తూ కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తాడు అక్షయ్ ఖన్నా. వాట్ ఎన్ యాక్టర్ మ్యాన్ అనిపిస్తదనమాట. సో ఆ తర్వాత సంజయ్ దత్‌కి ఈ సినిమాలో మంచి రోల్ దొరికింది. బట్ అతనికంటే అతని బాడీ డబుల్‌ని ఎక్కువ యూజ్ చేశాడనిపిస్తదనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువున్నాయి. ఆయన ఆబ్వియస్‌గా ఆయన ఏజ్డ్ కాబట్టి బట్ ఆ మేనేజ్‌మెంట్ అనేది చాలా మిస్‌ఫైర్ అయింది. అంటే లిటరల్లీ 70 స్క్రీన్ మీద ఆయన బాడీ డబుల్ మనకి రివర్స్‌లో ఫేసింగ్‌లో నల్లగా ఒక మనిషి కనిపిస్తా ఉంటాడనమాట. సో ఎడిటింగ్ విషయంలో జరిగిన తప్పా ఏంటనేది కొంచెం మేకర్ అంటే ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఆ మాత్రం బాడీ డబుల్ కూడా కవర్ చేయలేని స్థాయిలో ఎడిటింగ్ ఉందంటే ఇట్స్ మోర్ ఎ మిస్టేక్ ఆఫ్ ద మేకర్ ఆబ్వియస్‌గా. అది చెదర్ మిస్టేకే అనాలది. అండ్ 'రణ్వీర్ సింగ్' ఖచ్చితంగా ఈ సినిమా కోసం కష్టపడ్డాడు. లైక్ అతని బాడీ లాంగ్వేజ్ గాని, అతని హెయిర్ స్టైల్ గాని, గడ్డం గాని ఇవన్నీ కూడా చాలా అంటే చాలా రా అండ్ రియలిస్టిక్‌గా ఉన్నాయన్నమాట. ఎక్కడా గూడా ఇదేదో కొంచెం అసహజంగా ఉందన్న భావన ఎక్కడ కలగదు. లిటరల్లీ అంటే ఒక స్పై అనేవాడు ఎంతగా అంటే వాడి లైఫ్ ఎలా ఉంటుంది? అతను భోజనం చేసేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇస్తా ఉంటాడు. లేదంటే అతనికి ఒక ఫస్ట్ టైమ్ ఒక ప్లేస్ దొరికిందన్నప్పుడు అండ్ లిటరల్లీ సినిమాలో 'రణ్వీర్ సింగ్' ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉంటుందో, అంటే అతను పాకిస్తాన్‌లోకి వచ్చిన తర్వాత ఒక ఏరియాలో అతను వెయిట్ చేస్తున్నప్పుడు అంటే మనం ఆన్ స్క్రీన్ ఇప్పటిదాకా ఆ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ అయితే మనం నాకు తెలిసినంత వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే చూడలేదనమాట. లిటరల్లీ సమ్‌వన్ విల్ చెక్ హిస్ పెనీస్. సో, ఆ రేంజ్‌లో చాలా రియలిస్టిక్‌గా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. 'రణ్వీర్ సింగ్‌కి' ఇదంతా కూడా చాలా నార్మల్ థింగ్. హీ వాస్ నేకెడ్ ఫర్ మెనీ సీన్స్ ఇన్ 'బేఫిక్రే' కైండ్ ఆఫ్ సినిమాల్లో. బట్ స్టిల్ అంటే ఆ కైండ్ ఆఫ్ రియలిజం తీసుకురావడానికి గాని, ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్ తీసుకురావడం గాని షుడ్ బి అప్రిషియేటెడ్ 'రణ్వీర్ సింగ్' అనే అతను. అదర్ దాన్ హిమ్ దేర్ ఆర్ మల్టిపుల్ యాక్టర్స్ యాస్ వెల్. బట్ 'సారా అర్జున్' ఈ సినిమాలో ఫస్ట్ నుంచి కూడా ఒక డిబేట్ ఉంది. లైక్ ఎందుకు అంటే ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా! లైక్ లిటరల్లీ ఒక 20 ఇయర్స్ ఏజ్ గ్యాప్ ఉంది. ఎందుకంటే బట్ ఇట్ వాస్ జస్టిఫైడ్. అంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ జస్టిఫికేషన్ అన్నట్లుగానే ఉందన్నమాట. అంటే ఎందుకు ఆ అమ్మాయి 19 ఇయర్స్ ఉండాలి అనే దానికి ఒక క్లారిటీ లేదు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ బేస్డ్ ఆన్ సమ్ ట్రూ ఇన్సిడెంట్ నిజంగా అక్కడ ఆ అమ్మాయి కూడా 19 ఇయర్స్ అమ్మాయి అయ్యుంటే ఓకే. బట్ స్టోరీకైతే ఇట్ డిడ్ంట్ హెల్ప్ మచ్. అంటే ఒక 19 ఇయర్స్ అమ్మాయి అక్కడ ఉండడం వల్ల కథకేమైనా ఉపయోగపడిందా అంటే, అంటే నాట్ మచ్ అనే చెప్పాలి. బట్ 'సారా అర్జున్' వాస్ డీసెంట్. తను కొంచెం గ్లామరస్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. బట్ స్టిల్ మనం ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తుండడం వల్ల, అంటే 'నాన్న' లాంటి సినిమాలో చూస్తూ రావడం వల్ల, మనకెందుకు ఆ అమ్మాయిని ఇంకా చిన్నపిల్లలాగే ట్రీట్ చేయాలని, లేదంటే చిన్నపిల్లగా చూస్తూ ఉంటాం అనమాట. సో, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్ ఇమేజ్ వి హ్యాడ్ ఇన్ అవర్ మైండ్స్. అండ్ టెక్నికాలిటీస్‌కొస్తే మ్యూజిక్ వాస్ టెరిఫిక్. అంటే లిటరల్లీ సాంగ్ ప్లేస్‌మెంట్స్ ఎంత క్రేజీగా ఉన్నాయంటే, ఏదైతే మనం 'దురంధర్' టైటిల్ ట్రాక్ ఉంది కదా! అది మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మనం వెయిట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడొస్తదని. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ ఏదైతే ఉందో అది క్రేజీ అనమాట అసల. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సాంగ్ ప్లేస్‌మెంట్స్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ప్లేస్‌మెంట్ అని చెప్పొచ్చు దానికి. అండ్ మిగిలిన సాంగ్స్ అన్నీ కూడా వీ కెన్ ట్రావెల్ విత్ ద సాంగ్స్ ఫర్ సో మెనీ డేస్. సో, ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండింది విత్ సాంగ్స్ అండ్ విత్ బీజీఎం గాని, వీటన్నిటికంటే కూడా ఓల్డ్ సాంగ్స్‌ని యూజ్ చేసిన విధానం ఏదైతే ఉందో, అంటే లైక్ మనం కొన్ని సినిమాల్లో పాత పాటలు బాగా ఎంజాయ్ చేస్తుంటాం కదా! ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. లైక్ 'సంజయ్ దత్' ఇంట్రడక్షన్ సాంగ్ గాని, లేదంటే వేరే వేరే సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా ఈ సినిమా ఆల్బమ్ కంటే గూడా 'దురంధర్' ప్లేలిస్ట్ అని జెప్పేసి ఏదైనా సెపరేట్‌గా ఈ రీయూజ్డ్ సాంగ్స్ అన్నీ గనక ఒక ప్లేలిస్ట్ చేస్తే గనక దట్ విల్ బి ద మోస్ట్ వైరల్ ప్లేలిస్ట్. అండ్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ప్రోస్థెటిక్ వర్క్ అనేది ఎక్సలెంట్ ఈ సినిమాలో. అంటే యాక్షన్ సీక్వెన్సెస్‌లో మనం చాలా అంటే ఎంత రాగా చూపించినా, ఎంత ఇదిగా చూపించినా ప్రోస్థెటిక్ మేకప్ అనేది, ప్రోస్థెటిక్ సెటప్స్ అనేవి కరెక్ట్‌గా లేకపోతే అది వర్కౌట్ అవ్వదు. సో, ఈ సినిమాలో కిల్లింగ్ ఎపిసోడ్స్ కొన్ని ఉంటాయి. రైట్ అంటే ఆ మొహం మీద గుద్ది చంపడం గాని, లేదంటే బాడీని ఈట్ చేయడం గాని, దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ అంటే ఇంతకు మించి మనిషిని ఇంతకంటే ఘోరంగా చంపలేము అనే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ కొన్ని ఒక ఈజీగా 10, 20 ఉంటాయన్నమాట. సో, అవన్నీ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే క్రేజీ మ్యాడ్ ఉన్నాయన్నమాట. అంటే ఇంకింతకు మించి రియలిస్టిక్‌గా అయితే తీయలేం మనం.
దాన్ని చూపించడం. అంటే మనం మోస్ట్‌లీ కొరియన్ సినిమా, జపనీస్ మూవీస్‌లో చూస్తా ఉంటాం కదా! గుద్దితే కరెక్ట్‌గా ముక్కు పగిలిపోవడం గాని, ఇలాగ సైడ్ ఇదంతా జా మొత్తం ఊడిపోవడం ఇలా కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ మనం చూస్తా ఉంటాం కదా! సో, దానికి ఇండియన్ వెర్షన్‌లో ఉన్నాయన్నమాట ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో, సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ కానీ, కాస్ట్యూమ్స్ గాని, సీజీ వర్క్ గాని, సో, పల్సర్ బండి ఒక్కటి యూ టర్న్ తీసుకునే దగ్గర ఒక్కటే సీజీ వర్క్ కొంచెం దొరికిపోయింది. ఆ బ్లూ మ్యాట్ ఆర్ గ్రీన్ మ్యాట్ వాటెవర్ ఇట్ ఈస్. అక్కడ ఒక్క చోట ఎందుకో దొరికిపోయారు తప్పితే మిగిలిన అన్నీ కూడా చాలా బాగా కవర్ చేశారు. ఆ సరౌండింగ్స్, ఏరియాస్ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్‌గా అంటే లిటరల్లీ చెప్పాలంటే అంతా కూడా ఒక స్టూడియో సెటప్పే. బట్ ఆ స్టూడియో సెటప్‌ని ఆ ఊర్లో చూపించిన విధానం బావుంది. అండ్ ఏవైతే గ్రూప్స్ పెద్ద క్రౌడ్స్ చూపిస్తారో అక్కడ కూడా సీజీ అనేది మేనేజ్ చేశారు. సో, ఓవరాల్‌గా 'ధురంధర్' ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్ ఫర్ ష్యూర్. కాకపోతే లెంత్ అనేది కొంచెం తగ్గించి 'రణ్వీర్ సింగ్' క్యారెక్టర్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది ప్రాపర్‌గా చేసుండుంటే గనక పీపుల్ మైట్ హావ్ కనెక్టెడ్ మోర్. సో, ఆ ఎస్టాబ్లిష్‌మెంట్ సరిగ్గా లేకపోవడం, క్యారెక్టర్స్ త్రూ డ్రామా అనేది కొంచెం డ్రాగ్డ్ అవ్వడం. అంటే దేర్ ఆర్ ఇన్సిడెంట్స్ అంటే ఇప్పుడు రైట్ ఫ్రమ్ 2001 దగ్గర నుంచి అంటే పార్లమెంట్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి 26/11 ఇన్సిడెంట్ 2008 అన్నీ కవర్ చేస్తారనమాట. సో, ఈ టైమ్ లైన్ అంతా చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల లెంత్ పెరిగిపోయిందనమాట సినిమాకి. సో, దాన్నేమన్నా కొంచెం తగ్గించి లేదంటే ఇంకొంచెం షార్ప్‌గా దాన్ని చెప్పుండుంటే గనక బావుండేది. సో, ఆబ్వియస్లీ ఈ సినిమా పార్ట్ 1గా చెప్పాలనుకుంటే ఈ సినిమా దిస్ ఈస్ డీసెంట్ ఫిల్మ్. నాట్ ఎ గ్రేట్ వన్ బట్ డీసెంట్ ఫిల్మ్. సో, వి షుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద పార్ట్ 2 విచ్ కమ్స్ ఆన్ 19th March 2026. This is Dheeraj signing off.